తెలంగాణ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కాల్వకుంట్ల కవిత నేడు మరి ఏదైతే బాయిబాట కార్యక్రమంలో భాగంగా కుమ్రంభీం జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోనే మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా తెలపడం, ఆదివాసీ జిల్లాలో మరి కార్యాలయాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆదివాసీ జిల్లాలో ముఖ్యంగా పోడు రైతుల సమస్యతో పాటు ప్రాజెక్టుల ముంపు వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోతూ వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ జిల్లాలో మరి పోడు వ్యవస్థకు సంబంధించి ఏదైతే భూ సమస్యలపైన మరి కలెక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితులపైన కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. 6 రోజుల పాటు 5 నియోజకవర్గాలు మరి పర్యటించనున్నట్టు మొదటి విడతలో మాసిపేటలోని మైనింగ్ సందర్శించారు. అక్కడున్న బొగ్గు గనులను సందర్శించారు. ఉపరితల గనులతో పాటు మరి అండర్ మైనింగ్లో ఉన్న కార్మికుల సమస్యలపైన ముఖ్యంగా ప్రస్తావన చేశారు. మరి ఏదైతే ప్రజా సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ మరి వరి కొనుగోలు అయితేనేమి, మరోవైపు మరి పండించిన ధాన్యానికి మద్దతు ధర మరి ప్రకటించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపైన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా అన్ని జిల్లాల్లో కూడా తమ పార్టీ ఆఫీసులను నెలకొల్పి ప్రజా సమస్యలకై పోరాడతామని పైన జిల్లాల పర్యటన పైన మరింత సమాచారాన్ని చూద్దాం రండి. వాంకిడి వినోద్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించుకున్నాం. థ్యాంక్ యూ వినోద్ గారు. ఇవాళ ఆసిఫాబాద్లో ఎక్కడ చూసినా, ఇదివరకు కూడా నేను ఆసిఫాబాద్ పర్యటనకు వచ్చిన ప్రతి మండలానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మీరు చూసేది ప్రధానంగా వ్యవసాయం ఉన్నటువంటి జిల్లా. మరి ఇక్కడ అమాయకమైనటువంటి రైతులందరూ కూడా మాకు చెప్పినారు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం కావాలి, మనం ఏం అడుగుదాం, ఏం కొట్లాడదాం అంటే ఒకటే ఒక మాట చెప్తారు, ఆ ఏందో యూరియాకి యాప్ అని పెట్టిందో అది ఎవరికి అర్థమైతే లేదు, ఎందుకు పెట్టిన కాంగ్రెస్ లో కూడా అర్థమైతే లేదు, మొదల యాప్ తీసేయాలి అని అడుగుతున్నారు. ఇవాళ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా మా రైతన్నల కష్టాలు పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు యూరియా యాప్ అనేది తీసి ఫస్ట్ గంగలు వారేది. ఏ మనిషికైనా వారికి ఉన్నటువంటి భూమికి ఎకరాకు 3 బస్తాలు పడుతుంది యూరియా, అలా పెద్ద ఎవరు చెప్పేది అవసరం లేదు. ఎకరం ప్రయోజనం కనబడితే 3 బస్తాలు ఇచ్చి పంపించేయండి. కానీ ఇబ్బంది పెట్టి రైతులను నానా యాతన పెడుతున్నారు. ప్రభుత్వం ఫస్ట్ విరమించుకోవాలని కోరుతుంది. కేవలం విమర్శ కాదు, ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చింది, ఒక ఫోన్లోనే ప్రపంచం అంతా మనకు కనబడుతుంది. ఈ ఫోన్ ద్వారానే, ఈ టెక్నాలజీ ద్వారానే ఒకవేళ పోయినసారి మీరు ఇచ్చినటువంటి కోడ్ పర్మిషన్ జియో మార్కింగ్ చేసుకోవచ్చు, జియో ట్యాగింగ్ చేసుకోవచ్చు. ఈసారి అంతకన్నా అధికంగా చేస్తే ఇబ్బంది పెట్టాలి. కానీ ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు కోడ్ వేసుకునేటటువంటి గిరిజనులు ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంతా కూడా గంగలు కలిపేసింది, గిరిజన కార్పొరేషన్ అంతా గంగలు కలిపేసిండ్రు. అడవిలోకి పోయి గిరిజనులు ఏదైనా తెచ్చుకుందామంటే అడవి మీద మీకే హక్కు లేదని చెప్పేటటువంటి పరిస్థితి అది వచ్చింది.